ప్రతి మగాడి విజయం వెనుక ఒక మహిళ ఉంటుందంటాను మ్యామ్. బట్ మీ లైఫ్లో ఆయన వచ్చాక ఒక పెద్ద సక్సెస్ కొట్టారు. అంటే ప్రజెంట్ యూత్ కానీ ఏదంటే ఒక మగాడిని చూజ్ చేసుకునే విషయంలో అమ్మాయిలు చాలాసార్లు తడబడుతున్నారు. సో అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటారు యాజ్ ఏ ఒక మోటివేషన్ లాగా ఈ సినిమాలో కానీ సినిమా పరంగా కానీ మీ ఇది కానీ పరంగా కానీ వింటుంది? నో అంటే నేను అంటుంది మేమంటే సో మీ లైఫ్లో చాలా అప్స్ అండ్ డౌన్ చూస్తారు కాబట్టి చిన్న చిన్న విషయాలకి డిప్రెషన్కి వెళ్ళిపోతున్నారు చాలామంది యూత్ కానీ వీళ్ళందరూ కానీ. సో ఒక మోటివేషన్ లాగా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు యూత్ కానీ సొసైటీలో చాలా పర్టికులర్ లేడీస్కి నేను అడుగుతుంది? ఇది చాలా ఆలోచించాలి. ఎందుకంటే వెన్ ఎస్పెషలీ కెరియర్ సరే ఎనీథింగ్ ఎల్స్ అది మన చేతిలో ఉంటుంది. బట్ సమ్టైమ్స్ రిలేషన్షిప్స్ are complicated and it's not always in your control. It takes two people to make a relationship work. So what I have understood is that ante the first most important thing for a woman to do is to have confidence in herself, is to have self-confidence, is to be complete as a person. Appudu you will find the right person. But if you look for someone else to complete you and you feel incomplete and wait for that person to complete you, appudu tappulu jarugutayi. Endukante expectations ekku untudi on the opposite on the other person, and that's not right. So I would suggest anyone who is in a relationship, don't look for the other person to complete you. Be complete first and then get into a relationship. That usually works out. Samantha garu ఒక్కటి నిమిషం నేను ఒక్కటి యాడ్ చేస్తా యాజ్ అవుట్ సైడర్ హూ హ్యాస్ అబ్జర్వ్డ్ బోత్ ఆఫ్ దెమ్. నాకు రాజ్ గారిలో నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే అండి, సమంత గారిని ఎవరన్నా పొగిడితే ఆయన ఎంత గర్వంగా ఫీల్ అవుతారో నాకు నచ్చుతుంది. సో మీరు మిమ్మల్ని మీ సక్సెస్ని గర్వంగా చూసుకునే ఒక మొగాడిని సెలెక్ట్ చేయండి. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ థింగ్ యూ కెన్ డూ ఫర్ యువర్ సెల్ఫ్. ఆయన ఎంత హ్యాపీ ఫీల్ అవుతారో నేను చూశాను. అండ్ దట్ ఈస్ బిగ్గెస్ట్ బూస్ట్. ఇట్స్ అ టోటల్ గ్రీనెస్ట్ ఫ్లాగ్ అది. ఫారెస్ట్ సమంత గారు కంగ్రాట్స్ అండి. కంగ్రాచులేషన్స్. ఏ యాక్టర్కైనా అంటే థియేటర్ రెస్పాన్స్ కానీ ఆడియన్స్ రియాక్షన్స్ కానీ క్లాప్స్ విజిల్స్ అనేది ఒక కిక్ ఇస్తుంది ఫైనల్గా ఎంత వర్క్ చేసినా. సో మీరు చిన్న గ్యాప్ తర్వాత మళ్ళీ థియేటర్ విజిట్ చేశారు, ఆడియన్స్తో చూశారు. సో ఇంకా గ్యాప్ తీసుకోకూడదు అనిపించిందా ఆ రియాక్షన్స్ అవన్నీ చూశాక? ఇంకా గ్యాప్ తీసుకోకూడదా అంటే ఆ రియాక్షన్ చూస్తే? Sorry guys, one more small gap, okay, and then I'll be back. కానీ నిజంగా ఇది యాక్చువల్లీ I know I have to take maternity leave now, but I'm very very happy to go up. Thank you. అఫీషియల్ గా ఇంకా అనౌన్స్ చేయలేదండి. కంగ్రాట్స్ అండి, మీరు అఫీషియల్ గా చెప్పేశారు కాబట్టి కంగ్రాట్స్. ఇందాక డబుల్ కంగ్రాట్స్ అన్నప్పుడే థ్యాంక్స్ అన్నారు కదా, అదే అఫీషియల్. అదే నాకు అర్థం కాలా, ఇప్పుడు కొత్తగా అందరు కంగ్రాట్స్ చెప్తున్నారు ఏంటి అని. సమంత్ గారు కంగ్రాచులేషన్స్. Two aspects. One, you made your comeback so louder. Theaters really shuddered under celebration. One. Two, you made the theater so lively. Families have just ran to theaters to see the film. Two achievements from your side, and I appreciate and compliment all your team. For you, ఇప్పుడు 2 క్యారెక్టర్లో నార్మల్గా మిడిల్ అంటే మీరు ఎగ్జైల్లో ఉన్న పార్ట్ తీసేస్తే ఇంటికి వచ్చాక యూ ఆల్వేస్ ప్రిటెండెడ్ టు బి దట్ యు ఆర్ సో నైవ్, సో ఇన్నోసెంట్ అది. But the next part, you are so violent. Two. One is silent and two violent. Today, both the characters were received so hugely. Which character you choose now to continue with in life? అంటే మేబీ సినిమాలో అది ఫిజికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ వైలెన్స్ ఉండొచ్చు, కానీ ప్రతి అమ్మాయి
they don't have to physically fight, but the resilience is there, and the ability to accept and face challenges is every day. So they are both Mahalakshmi and Kalika. Kalika. But it's not necessary. In this movie, we showed the grit, the determination, the resilience as action. Kani nijamlo aithe, it's every one of us who faces challenges, who gets beaten down, who gets back up, who accepts challenges, who fights back, and who overcomes. That is what we are physically showing in the film. It's not necessarily that every woman has to fight physically, but they are fighting in different ways. In different ways. Hemant. రాజ్ సార్ ఇప్పుడు మీరు నార్మల్గా మీ కంటెంట్ డ్రైవ్ గట్టా చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఈ సినిమాలో యూ హ్యావ్ యాడెడ్ అనదర్ యాంగిల్, దట్ ఈస్ దట్ యాక్షన్ పార్ట్, ఆర్ యాజ్ షీ జస్ట్ సెట్ that it is a mental revolution, in fact, that you have showed it depicted in the physical form on the screen, right? Now that me taluka school of thought edaithe undo, is it influenced by this success and that impacts your future writings? ఆయన దగ్గర ఎప్పుడు 10 స్టోరీస్ ఉంటాయండి, అవి రోజు ఒక్కొక్కటి వస్తుంటుంది. No, that's what exactly I'm asking. Is it being impacted? అదే అర్థమైంది. అదే మాస్ అండ్ క్లాస్ అనేసి ఐ బీన్ హియరింగ్ క్వైట్ అ బిట్, ఆర్ ఐఎమ్ ఆల్సో హియరింగ్ ఇట్లా కమర్షియల్ సినిమా అండ్ మెయిన్ స్ట్రీమ్ సినిమా అండ్ ఆఫ్ బీట్ సినిమా. నాకు మనసులో నాకు కానీ డీకేకి కానీ ఇట్ వాజ్ ఆల్వేస్ టుగెదర్. ఎందుకంటే కమర్షియల్ సినిమాలో యూజువల్గా సెన్సిబిలిటీసు, సెన్సిటివిటీ, లాజిక్ పక్కన పెట్టాలి అని డెఫినేషన్ ఉండింది. మాకు ఎందుకు ఉండకూడదు దాని లాజిక్, సెన్సిబిలిటీ అండ్ సెన్సిటివిటీ ఎందుకు ఉండకూడదు? వై క్యాంట్ ఐ బీ సెన్సిటివ్ టు ద క్యారెక్టర్స్? వై క్యాంట్ ఐ బీ సెన్సిటివ్ టు ద ఫీమేల్ క్యారెక్టర్స్ ఎస్పెషలీ? అండ్ వై క్యాంట్ ఐ హ్యావ్ సెన్సిబుల్ స్టోరీ అండ్ లాజిక్ ఇన్ ద ఫిల్మ్? Why can't we appreciate everything together? Anesi, we started our films and we didn't want to make anything that was outside this, that combines the best of all. So మా మూవీలో రాజీ క్యారెక్టర్ ఫ్యామిలీ మ్యాన్లో ఒక్కడిని కొడుతుంది వ్యాలీలో. ఎస్, ఒక్కడు వెనకాల వస్తుంటే వాడు వచ్చి కొట్టి అండ్ ఒక్క 2-3 షార్ట్స్లో అయిపోతాడు వాడు. అది ప్రాపర్ మాస్ బీట్. కానీ మేము అలా ఆర్గానిక్గా చూపించాం, రియల్గా ఎలా కొట్టగలుగుతారు ఒక మనిషి అని చూపించాం కాబట్టి. అండ్ ఇక్కడ స్లో మోషన్ పెట్టి మ్యూజిక్ ఎక్స్ట్రా పెట్టి అక్కడ చేయలేదు దానికి. ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటేను అలాంటి మూమెంట్స్ చాలా ఉన్నాయి. ఆ పే ఆఫ్ కూడా ఇట్ టేక్స్ అ వైల్. క్లైమాక్స్ వరకు బిల్డప్ వచ్చి అక్కడ ఫైనల్గా షీ డిఫెండ్స్ ద ఎంటైర్ ఫ్యామిలీ డిజైన్ చేసినప్పుడు ఐ కుడ్ సీ హౌ మచ్ మ్యూజిక్ ప్లేస్ ఇన్ దట్ సీక్వెన్స్, in that space. అక్కడ మామూలుగా మ్యూజిక్ వి అండర్ ప్లే కొంచెం. మామూలుగా మా మూవీస్లో వి డోంట్ అండర్ ప్లే బికాస్ ఆల్రెడీ నో ఎమోషన్ ఈస్ హిట్టింగ్ ఇట్. నేను కొట్టి చెప్పాల్సిన అవసరం లేదు. Yes. ఇక్కడ నవ్వండి, ఇక్కడ ఏడ్చండి అని మామూలుగా అలా చేయము. కానీ ఇక్కడ అడ్రినలిన్ పంపింగ్ థియేటర్స్లో చూస్తూ ఉంటే వాట్ ఐ లెర్న్డ్ ఇస్ హౌ మచ్ మ్యూజిక్ కెన్ యాడ్ ఇన్ ద క్లైమాక్స్. అండ్ ఐఎమ్ గ్లాడ్ వి స్పెండ్ సో మచ్ టైమ్ లాస్ట్ ఫ్యూ డేస్లో టు పంప్ అప్ దట్ బిట్స్, రకరకాల బిట్స్ లాస్ట్ ఆల్ ద క్లిప్స్ ఐఎమ్ సీయింగ్ ఆన్ ద ఇంటర్నెట్ అంతా. Yes. So I'm taking that as something that I could do even more in the future. అంటే I don't know, classy mass చేద్దామని. That's what exactly. I thought I expected this answer from you. Now Nandini Reddy garu,